ఎప్పుడైనా నీకు ఇలా అనిపించిందా, నువ్వు ఎంత కష్టపడుతున్నా, ఎంత ప్రయత్నిస్తున్నా అయినా సరైన ఫలితం కనిపించడం లేదని? ప్రతిరోజు అదే పోరాటం, అదే ఆందోళన, అదే భయం. ప్రతి రాత్రి ఒకే ప్రశ్న: నేను నిజంగా సాధించగలనా? విను, ఓడిపోవడం తప్పు కాదు. ప్రయత్నం మానేయడం తప్పు. ఒకసారి పడిపోవడం నీ స్వరూపం కాదు. అక్కడే నిలిచిపోవడం నీ స్వరూపమవుతుంది. నీ మీద భారమైందని అనిపిస్తోందా? గుర్తుపెట్టుకో, భారం నిన్ను విరగగొట్టడానికి రాదు. భారం నిన్ను మరింత బలంగా చేయడానికి వస్తుంది. బొగ్గు కూడా తీవ్ర ఒత్తిడిలోనే వజ్రమవుతుంది. అలాగే మనిషి కూడా కష్టకాలంలోనే దృఢుడవుతాడు. నీ మనసులో ఇలా అనిపించవచ్చు: ఎందుకు నా జీవితం ఇంత క్లిష్టం? ఎందుకు నా దారి ఇంత కఠినం? కానీ నిజం ఏమిటంటే, సాధారణ జీవితం అందరికీ దొరుకుతుంది. అసాధారణ జీవితం కొందరికే దొరుకుతుంది. నువ్వు ప్రత్యేకంగా నిలవాలని కోరుకున్నావు. అందుకే నీకు పరీక్షలు ఎక్కువ. మనందరికీ గెలుపు కావాలి, కానీ త్యాగం వద్దు. మనకు ఫలితం కావాలి, కానీ ప్రయాణం ఇష్టం లేదు. మనకు విజయము కావాలి, కానీ నియమం పాటించడం ఇష్టం లేదు. అలా అయితే ఎలా సాధ్యం? ఉత్సాహం కొద్ది క్షణాలే ఉంటుంది. క్రమశిక్షణ జీవితాంతం నిలుస్తుంది. ఉత్సాహం నిన్ను ప్రారంభింపజేస్తుంది. క్రమశిక్షణ నిన్ను గమ్యానికి చేర్చుతుంది. ప్రపంచం ఇప్పుడే నిన్ను గుర్తించకపోవచ్చు. వాళ్ళు నిన్ను చిన్నచూపు చూడవచ్చు, నిన్ను తక్కువగా అంచనా వేయవచ్చు. కానీ అది మంచిదే. ఎందుకంటే నిశ్శబ్దంలోనే నిజమైన ఎదుగుదల జరుగుతుంది. శబ్దం చేయకుండా ఎదిగిన వాడే ఒక రోజు ఘోషగా వినిపిస్తాడు. నీ ప్రయాణం నెమ్మదిగా ఉన్నా పర్లేదు. నెమ్మదిగా అయినా ముందడుగు వేయడం కూడా ముందడుగే. వేగం ముఖ్యం కాదు, దిశ ముఖ్యం. ఇతరులతో పోల్చుకోవడం మానేయి. నీ మొదటి అడుగును వేరొకరి 20వ అడుగుతో పోల్చకు. ప్రపంచం వెలుగునే చూపిస్తుంది, చీకటి చూపించదు. నీ కథ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడే వదిలేస్తే నీ కథకు ముగింపు ఎలా చూస్తావు? చిత్రంలో నాయకుడు మధ్యలో ఓడిపోవచ్చు, కానీ చివరికి గెలుస్తాడు. ఇది నీ కథలో మధ్య భాగం మాత్రమే. ఇది ముగింపు కాదు. ఒక రోజు వస్తుంది, నీ తల్లిదండ్రులు గర్వంగా చెబుతారు, అతడే మావాడు. నీ స్నేహితులు ఆశ్చర్యపోతారు. నిన్ను ఎగతాళి చేసిన వారు మౌనమవుతారు. ఎందుకంటే నువ్వు ఆగలేదు. నీకు సహాయం లేకపోవచ్చు, నీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు. కానీ ఒకటి ఉంటే చాలు: నిరంతర ప్రయత్నం. ప్రతిరోజు కొంచెం మెరుగవ్వు. ప్రతిరోజు కొంచెం ముందుకు వెళ్ళు. చిన్న చిన్న అడుగులు పెద్ద ఫలితాలకు దారి తీస్తాయి. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో. సాకులు మానేయి, సందేహం మానేయి, భయం మానేయి. అద్దంలో నీకు నువ్వు చెప్పు: నేను ఇంకా పూర్తి కాలేదు. ఒకరోజు నీ పేరు ప్రపంచం గుర్తుపెడుతుంది. కానీ ఆ రోజు రావాలంటే ఈరోజు నువ్వు ఆగకూడదు. నీ సమయం వస్తుంది, కానీ ముందుగా నీ కష్టం రావాలి.